హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనము మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ లేటెస్ట్ వెంచర్ గురించి తెలుసుకోబోతున్నాము. నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. సో ఈ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ అమృత రాజ్ గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో ఈ రోజు ఏ వెంచర్ గురించి తెలియజేయబోతున్నారు? ఇది మనది విజయవాడ హైవే నేషనల్ హైవే అనుకున్న సైట్ ఉంది మేడం. మనది ఇది మనది ఏంటంటే హెచ్ఎండి అప్రూవ్డ్ సైట్. మనకు హైవే ఫేసింగ్ వచ్చేసి మనకు టోటల్ 17 ప్లాట్స్ ఉన్నాయి మనకి. ఇది మనకు కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంటుంది. మనకు టోటల్ 22 acres లో మనకు టోటల్ 335 ప్లాట్స్ ఉన్నాయి మేడం. మనకు ఈ ఫ్రంట్ సైడ్ కనిపించే మొత్తం కమర్షియల్ ప్లాట్స్ మనకు. దాని బ్యాక్ సైడ్ మొత్తం సెమీ కమర్షియల్ ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది సార్ మనకి. ఇది ఈ ఆర్చ్ అనేది మనకి 40 feet రోడ్ ఉంటుంది. కొన్ని సైడ్స్ ఎలా ఉంటాయంటే హైవే చూపించి లోపలికి 5 kilometers 4 kilometers తీసుకెళ్తారు. ఇదేంటంటే హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే వాళ్ళకు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో సైట్ కి వెళ్ళి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా మంచి సైట్ మేడం. ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ 2 to 3 years లోపల మంచి రిటర్న్స్ వచ్చే సైట్ ఇది. ఒక్కసారి మీరు సైట్ చూసారనుకోండి మీకే అర్థమవుతుంది సైట్ ఎలా ఉందో. ఓకే, సో చూస్తారు హైవేకి ఫేసింగ్ గా ఉంది, బాగుంది. కానీ కొనాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారంటే ఎందుకు కొనాలి అని కూడా వాళ్ళు అడుగుతారు కదా. యాక్చువల్ ఏంటంటే మేడం ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ఇది అండ్ రేరా అప్రూవ్డ్ మనకు. చాలా కంపెనీ వాళ్ళు XYZ కంపెనీ వాళ్ళు ఏంటంటే హెచ్ఎండి నామ్స్ డిటిసిపి నామ్స్ అంటున్నారు. నామ్స్ అంటే ఏంటంటే అప్రూవల్ రానట్టు. అది ఇది మనకు అప్రూవల్ వచ్చింది కాబట్టి మంచి 1954 లింక్ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మనము. కస్టమర్ ఏంటంటే ఒకసారి సైట్కి వచ్చారంటే ఆటోమేటిక్ ఈ 1 month లో మనకు విత్ ఇన్ 23 ప్లాట్స్ బుకింగ్ వచ్చాయి మనకు. కస్టమర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్తే మన కంపెనీ వెహికల్ పంపిస్తాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూసుకోవచ్చు. వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు నచ్చితేనే ముందు స్టెప్ వేయండి, ఫోర్స్ ఏం లేదు. రైట్ అండి. సో మరి ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? కమర్షియల్ ప్లాట్ వచ్చేసి మనకు 90 into 50 మేడం. ఇట్లా రోడ్ ఫేసింగ్ 50 ఉంటుంది, పొడుగు 90 వస్తుంది మనకు. సెమీ కమర్షియల్ వచ్చేసి మనకు 50 into 65 వస్తుంది. అది మనకు 361 square yards. కమర్షియల్ వచ్చి మనకు 500 square yards ఉంటుంది. మనకు రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చేసి ఎవ్రీ ప్లాట్ మనకు 200 square yards ఉంటుంది. అది 30 feet రోడ్, టూ సైడ్ మనకు 30 feet రోడ్స్ వస్తాయి. అది 40 into 45 సైజ్ మనకు 200 square yards. దాని పక్కన 150 square yards ఉంటాయి. 150 ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ కి అందుబాటులో ఉండాలని చెప్పి మనం 150 కూడా ప్లాన్ చేసాం ఇక్కడ. దాని సైజ్ వచ్చేసి మనకు 40 into 35 వస్తుంది. ఓకే, సో చూస్తుంటే డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి అని చెప్తున్నారు కదా. మరి ఏమేమి డెవలప్మెంట్స్ ఇచ్చారు మీరు? మనం బ్యూటిఫుల్ ఆర్చ్ మేడం ఇక్కడ అండ్ సిసి రోడ్స్ ఇచ్చాము మనము. ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ ఇచ్చాము. ఫస్ట్ పార్క్, సెకండ్ పార్క్, 2 పార్క్ కంప్లీట్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు మాటిగోజ్ గురు అతి తొందరలో రిలీజ్ అవుతుంది 1 week 10 days లో. టోటల్ ఎన్ని ఎకరాలండి ఈ ప్రాజెక్ట్? టోటల్ 22 acres మేడం. 22 acres. ఓకే, సో ప్రైస్ ఏ విధంగా ఉంది? ప్రైస్ ఏంటంటే మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వాళ్ళకు సర్ప్రైజ్ గా చెప్తాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సుకోవాలి. ఓకే, సో గోల్డెన్ లీఫ్ వెంచర్ లో ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో కొనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు మేడం. పక్కనే మనకు కనిపించే అక్కడ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నది మనకి. చోటుపల్లి మున్సిపాలిటీలో ఉంది మనకి. ఇది తీసుకొని కట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేది మొత్తం మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు రెస్టారెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ రెస్టారెంట్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఇక్కడ మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చామంటే వాళ్ళ రెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో హైవే కి టోల్ గేట్ కి నాకు తెలిసి 500 meters డిస్టెన్స్ లోనే ఉంది కదా. చుట్టూరా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి? ఇంకా మనకు టోల్ గేట్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మన సైడ్ నుండి RRR వచ్చి మనకు జస్ట్ 1.5 kilometers RRR వస్తుంది మనకు. చోటుపల్లి వచ్చేసి మనకు 39,000 acres లో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. IT కంపెనీస్ రాబోతున్నాయి దాంట్లో. ఇక చాలా విత్ ఇన్ 2 months లో మనం చెప్పడం అని కాదు, ఆల్రెడీ యూజ్లలో కస్టమర్ చూస్తారు. వాళ్ళకు విజయవాడ హైవే అంటే ఏంటో ఒక గేమ్ చేంజింగ్ లా కాబోతుంది హైవే అనేది. సో హైవే ఫేసింగ్ కి ఉంది, నిజంగా చూసిన వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి సేల్స్ ఏ విధంగా ఉంది? కమర్షియల్స్ ఉన్నాయా అండి, అయిపోయాయా? కమర్షియల్ ఒక 2 plots 3 plots ఉంటాయి. సేల్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చిన కస్టమర్ మాత్రం ఊరికే వెళ్ళట్లేదు. ఒక ప్లాట్ అనుకునే కస్టమర్ 2 plots తీసుకొని వెళ్తున్నారు. అంత చాలా బాగుంది సైట్ అనేది. రైట్ అండి. సో కొనాలన్న కస్టమర్ కి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు గోల్డెన్ లీఫ్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? ఇక కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేడం, ఇన్వెస్ట్మెంట్ టైం కి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా, వాళ్ళ పాప మ్యారేజ్ గురించి సేల్ చేద్దాం అనుకున్నా కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ 2-3 years లోపల
మంచి హై రిటర్న్స్ ఉంటాయి వాళ్ళకి. చాలా ఇన్ఫర్మేషన్ మీరు అందించారు యాజ్ అ సీనియర్ డైరెక్టర్ ఫ్రమ్ గోల్డెన్ లీఫ్ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే సేల్స్ కూడా బాగున్నాయి అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో చూసారు కదండి గోల్డెన్ లీఫ్ వెంచర్ గురించి సీనియర్ డైరెక్టర్ అమృత రాజు గారు తెలియజేశారు. వెంచర్ అయితే చాలా బాగుంది, హైవే ఫేసింగ్ లో ఉంది. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయొచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక మంచి వెంచర్ తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై బై. Please do like, share and subscribe to Real Estate TV.